ఇరాన్తో యుద్ధం వేళ ట్రంప్కు మరో బిగ్ షాక్ తగిలింది. ట్రంప్కు షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది ఆ దేశ ఇంటెలిజెన్స్, యుఎస్ ఇంటెలిజెన్స్. 2 వారాలుగా యుద్ధం చేస్తున్నప్పటికీ ఇరాన్ ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్గానే ఉందంటూ షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ పెట్టికి తుప్పు రేగిపోయే రిపోర్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇరాన్ ప్రభుత్వం కుప్పకొలే పరిస్థితి ఏమాత్రం లేదంటోంది యుఎస్ ఇంటెలిజెన్స్. ఇరాన్ మతపరమైన నాయకత్వం ఇంకా బలంగా ఉంది అంటూ కూడా రిపోర్ట్ చెప్పడం ట్రంప్ని ఆందోళన గురిచేస్తోంది. దేశ ప్రజలపై ఇరాన్ రెజిమ్ నియంత్రణ ఇంకా కొనసాగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ముస్తాబాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. ప్రస్తుతం వైమానిక దాడులు మాత్రమే చేస్తోంది అమెరికా అండ్ ఇజ్రాయెల్. గ్రౌండ్ నుంచి అటాక్ చేయాల్సి రావచ్చు అంటున్నారు అధికారులు. ఎందుకోసం నేరుగా మిలిటరీని రంగంలోకి దించే ఛాన్స్ ఉంది అంటూ మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఇరాన్ ప్రభుత్వంపై పోరాడేందుకు ఆయుధాలు ఇవ్వాలని అమెరికాను కోరింది కుర్దిష్ రెబల్స్. కుర్దిష్కు ఇన్ఫాక్ట్ అమెరికాను కోరడం జరిగింది కుర్దిష్ రెబల్స్. కుర్దిష్కు ఇరాన్ ప్రభుత్వాన్ని ఢీకొట్టేంత బలం లేదని తేల్చి చెప్పేస్తుంది ఇంటెలిజెన్స్. దీంతో కుర్దిష్కు సపోర్ట్ నిరాకరించాడు ట్రంప్. కొద్ది రోజుల క్రితం వాళ్ళని రంగంలోకి దించితే బాగుంటుంది కదా అని చెప్పి మాట్లాడుకున్న క్రమం. బట్ ప్రస్తుతం చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అతి ముఖ్యమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇరాన్పై లీక్ అయినట్టు కొన్ని క్లాసిఫైడ్ అసెస్మెంట్ గురించి మాట్లాడుకున్న సందర్భం. ఇది నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ ఎన్ఐసి తయారు చేసింది. యుఎస్లోని అన్ని 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమిష్టి స్వరంగా మాట్లాడుకుంటున్నారు దీన్ని. అంటే ఈ రిపోర్టు వాషింగ్టన్ పోస్ట్కు లీక్ అయిందని చెప్పి ప్రచారంలోకి వచ్చిందని వినిపించే మాట. సో ఎవరు లీక్ చేశారు, ఎందుకు లీక్ చేశారు, దాని వెనకాల ఉన్న కారణం ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ రిపోర్ట్లో ఏముంది? అయితే ప్రధానంగా వినిపించే మాట ఏంటంటే ట్రంప్ అన్కండిషనల్ సరెండర్ అండ్ రెజ్యూమ్ చేంజ్. తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అన్కండిషనల్ సరెండర్ అంటే ఎటువంటి దాని అంటారు, ఎటువంటి ఆప్షన్స్ లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా, ఎస్ ఈ ఫలానా ఎటువంటి కారణాలు లేకుండా వచ్చి లొంగిపోవడమే. ఎటువంటి కండిషన్స్ పెట్టకూడదు, ఎటువంటి అభ్యంతరాలు పెట్టకూడదు, వెంటనే వచ్చి లొంగిపోవడం, అన్కండిషనల్గా సరెండర్ అయిపోవాలి. దాంతోపాటు రెజ్యూమ్ చేంజ్, కొత్త నాయకుడిని అక్కడ ఏర్పాటు చేయాలి. కానీ రిపోర్ట్ చెప్పేది ఏంటంటే భారీగా సైనిక దాడి జరిగినా కూడా ఇరాన్ రాజకీయంగా ఉన్న మతపరమైన సైనిక సంస్థలను కూల్చలేదు. ట్రంప్కి వెంటనే బెంగ పట్టుకుంటుంది ఇలాంటి మాటలు వింటే. ఎందుకంటే ఆయనకి ఇలాంటివి నచ్చవు. ఎందుకంటే ఆయన అధ్యక్షుడు, ఆయన చెప్పారంటే జరగాల్సిందే. ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ అయిపోవాలి, లేకపోతే ఆర్మీని మార్చేస్తాడు. కావస్తే పైనుంచి తీసుకొచ్చి ఇంకో ఆర్మీని దించుతాడు కావస్తే. బికాస్ హీఈస్ ప్రెసిడెంట్.